హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక హోమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఈ శ్రావణ శుక్రవారం మా ఇంట్లో నేను చేసుకునే పూజ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. కానీ కలశం లేకుండా నేను చేశానండి. మాకు కలశం ఆనవాయితీ లేదు. కలశం లేకుండా వరలక్ష్మీదేవిని పూజించే విధానం మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఇది నా మొదటి వీడియో. నన్ను సపోర్ట్ చేయండి. ఆ వరలక్ష్మీదేవి ఆశీస్సులతో పాటు మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం అండి. శుక్రవారం రోజే తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకున్నానండి. శుభ్రం చేసుకొని తలస్నానం చేసి దేవుడి మూల ఈశాన్యం మూల ఇలా శుభ్రం చేసుకొని పద్మం ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పద్మం ముగ్గు వేసుకొని పీటను చక్కగా కడుక్కొని పసుపు రాసి కుంకుమ బొట్లు పిండితోని కుంకుమతోని బొట్టు పెట్టుకుంటున్నాను. లక్ష్మీదేవి అలంకార ప్రియురాలండి. మనం ఎంత చక్కగా అలంకరించుకుంటే లక్ష్మీదేవికి అంత సంతోషంగా ఉంటుంది. మనకు కూడా చాలా మనసు నిండుగా ఉంటుందండి. మనం ఎంత నిష్టగా పూజ చేస్తే మనకు అంత ఫలితం ఉంటుందండి. మనం ఎన్ని రకాల పూలు ఎన్ని రకాల పళ్ళు పెట్టాము అన్నది కాదండి, ఎంత భక్తితో పెట్టాము అమ్మవారికి, మనం ఎంత భక్తితో కొలుచుకున్నాము అనేదే ముఖ్యం. మన శక్తి కొలది మన ఇంట్లో మనకు ఒక్క బెల్లం ముక్క పెట్టినా అమ్మవారు సంతోషిస్తుందండి. భక్తి ముఖ్యం అండి, ఆడంబరాలు కాదు. పీటని ఇలా చక్కగా అలంకరించుకున్న తర్వాత ఈశాన్యం మూల పెట్టుకోవాలండి. పీట మీద కూడా ఇలా పద్మం ముగ్గు వేసుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వేసుకోవాలండి. ఇలా అలంకరించుకున్న పీటని ఈశాన్యం మూల పెట్టేటప్పుడు అమ్మవారిని తలుచుకుంటూ పెట్టాలండి. అంతేకాదండి, మనం ఫోటో కూడా ఏర్పాటు చేసుకుంటాం కదా. ఈ పీట మీద మనం 3 సార్లు గుప్పట్లతో బియ్యం తీసుకోవాలండి. ఆ బియ్యం మీద తమలపాకులు ఏర్పాటు చేసుకొని ఆ తమలపాకుల మీద మనం ఫోటోని అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఫోటోని పెట్టేటప్పుడు కూడా మనసులో అమ్మవారిని తలుచుకుంటూ ఫోటోని పీఠకం మీద పెట్టుకోవాలండి. ఇలా అమ్మవారిని పీఠకం మీద ఏర్పాటు చేసుకున్న తర్వాత మన శక్తి కొలది మనం ఏమైతే తెచ్చుకున్నామో అన్నీ అలంకరణ చేసుకోవాలి. ప్రసాదాలు పళ్ళు పూలు అన్నీ అమ్మవారి దగ్గర పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ మొక్కజొన్నలు చెరుకు అండ్ కలువ పూలు అమ్మవారి వెనుక అలంకరణ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత మనం ఏ పువ్వులు అయితే తెచ్చుకుంటున్నామో మినిమం ఒక 3 రకాల పువ్వులు అయితే ఉంచుకోవాలండి. 3 రకాల పువ్వులతో అమ్మవారిని అలంకరణ చేసుకుంటే మంచిదండి. మన శక్తి కొలది మనం తెచ్చుకున్న పళ్ళు పూలు ప్రసాదాలు అన్నీ అమ్మవారి ముందు పెట్టుకున్న తర్వాత అలంకరణ మొత్తం పూర్తయిన తర్వాత ముందుగా మనం దీపం పెట్టుకోవాలండి. కాకపోతే మనం డైలీ పెట్టుకునే బల్ల మీద దీపం పెట్టుకోవాలి. పైన ముందు దీపం పెట్టిన తర్వాతే అమ్మవారి దగ్గర దీపారాధన చేయాలండి. మీకు వీడియోలో చూపిస్తాను. అలంకరణ మొత్తం వీడియో తీయలేదండి. నేనైతే సింపుల్గా అలంకరించుకున్నాను. నేనైతే వెంకటేశ్వర స్వామి భక్తురాలనండి. ముందుగా ఆయనకే పూజ చేస్తాను. ముందుగా మనం రోజు పెట్టుకునే దీపం పైన పెట్టుకోవాలండి. పైన దీపారాధన చేసిన తర్వాతే మనం వ్రతంలో కూర్చోవాలి. అమ్మవారు వెంకటేశ్వర స్వామి వేరువేరు కాదండి, ఇద్దరు ఒక్కటే. మనం ఎవరికి చేసినా ఒక్కరికే చెందుతుంది. నేను ముందుగా పైన దీపం పెట్టుకున్న తర్వాత వ్రతంలో కూర్చున్నానండి. అలంకరణ అంతా పూర్తి అయిన తర్వాత చక్కగా ఇలాగా అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ఏకహారతి తీసుకోవాలండి. ఏకహారతితో ముందుగా వినాయకుడికి, ఆ తర్వాత అమ్మవారి దగ్గర పెట్టుకున్న దీపపు కుందులు అన్నీ వెలిగించుకోవాలండి. మనం ఏ వ్రతం చేసుకున్నా ముందుగా వినాయకుడిని పూజించుకోవాలండి. వినాయకుడికి దీపం ధూపం నైవేద్యం సమర్పించి పూజలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడమని మొక్కుకున్న తర్వాతే మనం వ్రతం స్టార్ట్ చేయాలండి. మనం అమ్మవారికి ఆవు నెయ్యితో దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. ఆవు నెయ్యి అందుబాటులో లేని వాళ్ళు నువ్వుల నూనెతోనైనా దీపం పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఆవు నెయ్యితోనే అమ్మవారికి దీపారాధన చేసుకుంటున్నానండి. దీపారాధన చేసిన తర్వాత దీపపు కుందులకి గంధము కుంకుమతో బొట్లు పెట్టుకోవాలండి. కాస్త అక్షింతలు కూడా వేసుకోవాలి.
దీపారాధన పెట్టిన తర్వాత అక్కడ లక్ష్మీదేవి కొలువుంటుందన్నమాట. అందుకని మనం బొట్టు పెట్టుకొని అక్షంతలు వేసుకొని ఒక పువ్వు కూడా సమర్పించుకుంటామండి. ముందుగా నేను ఇక్కడ వినాయకుడికి బొట్టు పెట్టుకొని అక్షంతలు వేసి ఒక పుష్పాన్ని అయితే అక్కడ ఉంచుతున్నానండి. ముందుగా వినాయకుడికి దీపాన్ని, ధూపం, నైవేద్యం అన్నీ సమర్పించుకున్న తర్వాత మంత్రాలు చదువుకుని వినాయకుడికి అయితే ఏ విఘ్నాలు లేకుండా పూజ జరిగేలా ఆశీర్వదించమని, అన్ని రకాల ఆటంకాలను తొలగించమని వినాయకుడిని వేడుకున్న తర్వాతే మనం వ్రత విధానాన్ని మొదలు పెట్టాలండి. వినాయకుడికైతే నేను ఇలా పూజ చేసుకున్నానండి. ముందుగా వినాయకుడి పూజ అయిన తర్వాతే అమ్మవారి దగ్గర అగరబత్తులు వెలిగించి పూజా విధానాన్ని మొదలుపెట్టాను. అమ్మవారికి దీపాన్ని, ధూపాన్ని సమర్పించిన తర్వాత నేనైతే ఇక్కడ అమ్మవారి అష్టోత్తరాలన్నీ చదివానండి. 108 అష్టోత్తరాలు చదివాను. చదివిన తర్వాత ఒక్కొక్క పువ్వులు కానీ, అక్షింతలు కానీ సమర్పించుకుంటూ మనం అష్టోత్తరాలు చదువుకోవాలండి. అమ్మవారికి ఇంట్లో అయితే 3 రకాల ప్రసాదాలు నేను తయారు చేశానండి. పులిహోర, పొంగలి, ఇంకా కొమ్ము శనగలు కూడా చేశానండి. మిగతావన్నీ బయట నుంచి తీసుకొచ్చారు మా వారు. ఇంకా పళ్ళు కూడా 5 రకాల పళ్ళు, కొబ్బరికాయ, అరటిపళ్ళు మన శక్తి కొలది ఏర్పాటు చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక చీర, జాకెట్టు, గాజులు, పసుపు, కుంకుమ, అమ్మవారికి తాంబూలం అన్నీ సిద్ధం చేసుకున్నాను. అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులను కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చండి. ఇక్కడ నేను పసుపు, కుంకుమ, లక్ష్మీ గవ్వలు, పసుపు కొమ్ములు అమ్మవారి ముందు ఏర్పాటు చేసుకున్నానండి. మీకు అవి పువ్వులు వేయడం వలన కనిపించడం లేదు. ఇంకా మన శక్తి కొలది చిట్టి గాజులు, లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, ఇంకా చాలా మంగళకరమైన వస్తువులు ఉంటాయండి. మనం అవన్నీ తెచ్చి అమ్మవారి ముందు పెట్టుకోవచ్చు. అవన్నీ మేము తీసుకురాలేము అనుకున్నట్లయితే ఓన్లీ పసుపు, కుంకుమ మనం ఏర్పాటు చేసుకుని అమ్మవారిని పూజించుకోవచ్చండి. అక్షింతలైనా పసుపు, కుంకుమతోనైనా లేదంటే పువ్వులతోనైనా అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ అమ్మవారిని పూజించుకోవాలండి. అమ్మవారి అష్టోత్తరాలన్నీ చదువుకున్న తర్వాత అమ్మవారికి దీపం, ధూపం, నైవేద్యం అన్నీ సమర్పించాలండి. అన్నీ సమర్పించిన తర్వాత మనం కొబ్బరికాయ కొట్టుకోవాలి. మనం దీపంలో కూడా మధ్య మధ్యలో నూనె వడ్డించుకోవాలండి. ఇక్కడ ఆవు నెయ్యి వేస్తున్నాను చూస్తున్నారా? ఆవు నెయ్యిని వడ్డించుకుంటూ దీపారాధన కొండెక్కకుండా చూసుకోవాలండి. ఇక్కడ నేను కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయకి బొట్లు పెట్టి అమ్మవారికి సమర్పిస్తున్నాను. కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత మనం తోర పూజ చేయాలండి. తోరానికి పూజ చేయాలి. ముందు మనం తోరం కట్టేటప్పుడు కూడా మనకి మంత్రాలు ఉంటాయండి. ఒక్కొక్క గ్రంథి వేస్తూ వాటి మంత్రాలు చదువుకుంటూ తోర గ్రంథి కట్టుకోవాలండి. ఇక్కడ నేను ఒక్కో ముడి వేసేటప్పుడు ఒక్కొక్క మంత్రం చదువుతూ తోరాన్ని కట్టుకున్నానండి. ముందుగా 3 తోరాలు సిద్ధం చేసుకొని ఆ తోరాలకి పూజ చేశాను. ఇలా పూజ చేసిన తోరాలని ఒకటేమో అమ్మవారి తాంబూలంలో పెట్టాలి, ఒకటి మనం కట్టుకోవాలండి, ఇంకొకటి మనం వాయనం ఇచ్చే ముత్తైదువులకి ఇవ్వాలి. ఇలా పూజ అయిన తర్వాత మా వారి చేత నేను తోరాన్ని కట్టించుకున్నాను. ఇలా తోరం కట్టుకున్న తర్వాత అమ్మవారి వ్రత కథని చదువుకోవాలండి. ఇంట్లో అందరం కూర్చొని ఈ వ్రత కథని విన్నట్లయితే చాలా మంచిది. మా ఇంట్లో మేము అందరం కూర్చొని పూజ చేసామండి. పూజా విధానం కూడా మీకైతే నచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఇంకా మా పూజ మొత్తాన్ని ఒకసారి చూపిస్తాను చూడండి. అమ్మవారికి అలంకరణ అన్నీ ఎలా చేశానో కూడా చూపిస్తాను చూడండి. నేనైతే మా ఇంట్లో ఇలా పూజను చేసుకున్నానండి. నేనైతే నా శక్తి కొలది నేను అన్నీ అమ్మవారికి పెట్టుకుని ఇలా పూజ చేసుకున్నానండి. కలశం ఆనవాయితీ లేనందువలన నేను కలశం లేకుండానే ఇలా పూజ చేసుకున్నాను. పూజ మొత్తం అయిన తర్వాత ఇంట్లో అందరం కూడా అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలండి. మన కోరికలు చెప్పుకొని వచ్చే సంవత్సరానికి కూడా మమ్మల్ని చల్లగా ఉంచు తల్లి అని మొక్కుకోవాలండి. మన కోరికలు చెప్పుకోవాలి. ఇక్కడ నేను సాష్టాంగ నమస్కారం చేయడం చూసి మా పిల్లలు కూడా వచ్చేసారండి. మేము కూడా చేస్తాము అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేశారు. చూడండి మా పాప కూడా చేస్తుంది. మేము ఈ సంవత్సరం అయితే పూజని ఇలా పూర్తి చేసుకున్నామండి. పూజ మొత్తం పూర్తయిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకొని హారతి అయితే ఇచ్చేసానండి. అందరం హారతి తీసుకుని ఇంకా పూజ పూర్తి చేసామండి.
మన ఛానల్లో నేను పెట్టే ఈ మొదటి వీడియో అమ్మవారి ఆశీస్సులతో పాటు మీ సపోర్ట్ కూడా నాకు ఉంటుందని ఆశిస్తున్నానండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.